హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. సో ఈరోజు మనతో పాటు 7 హిల్స్ సతీష్ గారు ఉన్నారు. సో ఒక ఎంతూసియాజం ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎంత యాక్టివ్గా ఉంటారంటే మంచి మంచి సినిమాలు మన టీఎఫ్ఐకి పరిచయం చేయాలనే ఒపీనియన్తో ఆయన ఎప్పుడు ఉంటారు. సో ఇప్పుడు కూడా ఒక మంచి థ్రిల్లర్ మూవీని అయితే కామెడీ థ్రిల్లర్ మూవీని అయితే ఆహా ద్వారా మన ముందుకు తీసుకురాబోతున్నారు. అదే కాఫీ విత్ ఏ కిల్లర్ అనమాట. సో టైటిలే క్యాచీగా ఉంది కదా, అసలు కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. కాఫీ విత్ ఏ కిల్లర్ అనేది ఏ కాన్సెప్ట్లో రాబోతుంది, అసలు ఏంటి కంటెంట్? ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైన్మెంట్ అండి. అంటే నో సాంగ్స్ నో ఫైట్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైన్మెంట్. ఆర్పి పట్నాయక్ గారు మార్క్ ఉంటుంది. అంటే ఆయన నుంచి ఒక కొత్త యాంగిల్ చూస్తారు డైరెక్షన్లో. స్క్రిప్టే హీరో, కథే హీరో. ఆర్పి పట్నాయక్ గారి మూవీస్ అంటే చెప్పనవసరం లేదు, మెలోడియస్ హిట్స్ ఉంటాయి అండ్ ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తూ ఉంటారు. సో ఈ మూవీలో ఆయన డైరెక్షన్లో మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఆయన వండర్ఫుల్ పర్సన్ అండి. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను ఇంత కూల్ అవడానికి, నాలో ఉన్న అగ్రెసివ్నెస్ తగ్గడానికి కారణం కూడా ఆయనే. ఆయన చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాం. చాలా బాగా, అంటే కూల్ పర్సన్ అండి. ఏ విషయాన్ని నేనైనా టెన్షన్ అవుతాను కానీ తమ్ముడు దేన్ని టెన్షన్ తీసుకోవద్దు, చిల్లుండు, అన్నీ జరుగుతాయి అని వెరీ పాజిటివ్. సో ఆల్మోస్ట్ హాలీవుడ్లో ఉన్న కమెడియన్స్ అందరినీ దించేసినట్టున్నారు. సో ఎంత బడ్జెట్ అయింది సినిమాకి? ఇక బడ్జెట్ అనేది చెప్పకూడదు, మంచి బడ్జెట్లో చేసాం. బట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ కమెడియన్స్ అంటే ఆర్పి గారికి నాకున్న ఫ్రెండ్షిప్లో ఎవరిని అడిగినా అన్న స్క్రిప్ట్ అని కానీ మేము చేస్తామని అందరూ ఎగ్జైట్ అయ్యి చేశారండి. ఎవరో డిమాండ్గా లేదు, వెరీ ఫ్రెండ్లీగా అడిగి క్యారెక్టర్ నువ్వు చేయాలంటే భయ్య నేను చేస్తానని అలా చేసిన వాళ్ళు అంతా. బ్లర్లో మీరు కూడా కనిపిస్తున్నారు ఒక పోస్టర్లో, అది మీరేనా చివరా? లేదండి, నేను ఈ సినిమాలో ఏమి యాక్ట్ చేయలేదు. అన్నయ్య అడిగారు మంచి చేయమని, నేను ఇంట్రెస్ట్ లేదండి. ఆహాలో రిలీజ్ చేస్తున్నారు, ఓన్లీ ఎందుకు ఓటీటీకే పరిమితమైంది? ఇలాంటి థ్రిల్లర్స్ థియేటర్కి రిలీజ్ కూడా ఉంటే బాగుంటుంది కదా. ఇదంటే ఎక్స్క్లూజివ్ ఓటీటీ అనే ప్లాన్ చేసిందే. ఎప్పుడు థియేటర్ అనుకోలేదు, ఓటీటీ చేయాలని. కాకపోతే దాన్ని బట్టి ప్రాపర్ ప్లాన్ చేసి డేట్ చూసి కరెక్ట్గా చేశాడు. ఓటీటీలో ఫుల్ ఎంజాయ్ చేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. ఓపెన్ ఎండ్ ఏమైనా ఇచ్చారా లేదంటే క్లోజ్డ్ ఎండేనా? అంటే నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా సీక్వెల్ కానీ ఏమైనా ఉంటాయా? ఏం లేదండి, ఆహా ఎక్స్క్లూజివ్ ఇచ్చాం. తర్వాత వేరే వాళ్ళకి కూడా చేసుకోవచ్చు, అవకాశం ఉంది. ఫస్ట్ అయితే ఆహా ఎక్స్క్లూజివ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మై సోలో బాయ్ ఎప్పుడు వస్తుంది? సోలో బాయ్ దీని అయిపోయింది కదండి, ఈ అడావిడ అయ్యాక నెక్స్ట్ సోలో బాయ్ మీద పడతాం. అది కూడా కమింగ్ సూన్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, కాఫీ విత్ ఏ కిల్లర్ అనే మూవీతో 7 హిల్స్ సతీష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆర్పి పట్నాయక్ గారి దర్శకత్వంలో అండ్ అలాగే రిటర్న్ స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం కూడా పట్నాయక్ గారు చేయడం జరిగింది. సో ఈ సినిమాని ఈరోజు ఆహాలో రిలీజ్ చేస్తున్నారు. మీరు కూడా ఆహాని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో వెళ్ళి కాఫీ విత్ ఏ కిల్లర్ మూవీని చూసేసేయండి.